శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు గురువారం రోజున దినఫలాలు ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. అన్ని రకాల వృత్తుల వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే రవి భగవానుడు ఉచ్చస్థితిలో ఉండడం, జన్మలగ్నంలో రవి ఉండడం వల్ల సంతానపరంగా చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల పరంగా కొంత సంతోషకరమైన వార్తలు వింటారు. పిల్లల పరంగా కొంత ధనం అనుకోని ధనం చేతికి అందుతుంది ఒక మేషరాశి వాళ్ళకి. అట్లాగే వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి అనుకూలమైన కాలంగా కనపడుతుంది. మరి ఎప్పటి నుంచో పెళ్లి కావట్లేదన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు చేసే ప్రయత్నం చాలా సానుకూలంగా కనపడుతుంది. ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అద్భుతంగా ఉండాలి అన్నట్లయితే ఓం చంద్రాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ మరి తెలుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క మేషరాశి వారికి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. జన్మలగ్నంలో బృహస్పతి గ్రహం ఉండడం వల్ల లాభాధిపతి జన్మలగ్నంలో ఉండడం అనేది చాలా విశేషమైనటువంటి గ్రహస్థితి. అట్లాగే లగ్నాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాలుగా అద్భుతమైన కాలంగా ఈరోజు కనపడుతుంది. అట్లాగే చంద్రభగవానుడు కుంభలగ్నంలో ఉండడం వల్ల మానసికంగా చాలా ప్రశాంత స్థిరచిత్తంతో ఈరోజు అన్ని రకాలుగా స్టెప్స్ ముందుకు వేస్తారు. మీరు వేసే ప్రతి అడుగు కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి. అట్లాగే వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకి, సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి అందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా రోజు మొత్తం గడవాలి అన్నట్లయితే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు ఇంకా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబపరంగా కొన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ విషయంలో మీరు ఏదైతే ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటారో, తల్లి గురించి కూడా కొంత ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో అవి కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. కాబట్టి ఈ విషయాల్లో మరి ప్రధానమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి విద్యార్థులకు కూడా మరి విద్యాస్థానం నీచబడడం వల్ల కొంత విద్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది, పోటీ పరీక్షలు రాసే విషయంలో కొంత జాగ్రత్తగా బుద్ధి కుశలతో ముందుకు వెళ్ళటం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. కానీ పంచమాధిపతి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తారో, వీసా కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ, విదేశాల్లో ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, మరి విదేశీ ధనం కోసం ప్రయత్నం చేసేవాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఓం కేతవే నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ నలుపు రంగు వస్త్రాన్ని ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వారికి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. మరి ధనాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు. ధనాధిపతి దశమంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. ఎవరైతే పెద్ద పెద్ద ఉద్యోగంలో ఉంటారో గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతంగా కనపడుతుంది. మరి గవర్నమెంట్ విషయంలో మరి ముఖ్యమైన ప్రయత్నాలు, అన్ని రకాల పనులు కూడా మీరు పెద్ద పెద్ద వ్యవహారాలైనా సరే ఈరోజు ఖచ్చితంగా అనుకూలంగా కనపడుతుంది. కాబట్టి ఈరోజు మొత్తం కూడా మరి వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి కుటుంబ పరంగా కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ విషయాల్లో చాలా అద్భుతంగా గోచరిస్తుంది. కాకపోతే కర్కాటక రాశి వాళ్ళకి సంతానం విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నాలు చేస్తుంటారో, ఎప్పటి నుంచి సంతానం లేదని మెడికేషన్ వాడుతూ ఉంటారో వాళ్ళు మాత్రం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఆరోగ్యపరంగా ముందుకెళ్ళాలి, వాహనపరంగా జాగ్రత్తగా ఉండాలన్నట్లయితే ఓం సుబ్రహ్మణ్యాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ముందు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. ఈ సింహరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా కనపడుతుంది. మరి కాకపోతే ధన విషయంలో మీరు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే ధన లాభాధిపతి నీచ స్థితిలో ఉండడం వల్ల మీరు అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు పెడతారు.
అనుకోని ఖర్చులు మీద పడే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఎటువంటి ఖర్చులు పెట్టాలన్నా ఆచితూచి అడుగులు వేయడం, ఆచితూచి ఖర్చు పెట్టడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళకి వాక్స్థానంలో కేతు ఉండడం వల్ల మీరు మాట్లాడే ప్రతి మాట విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. బుద్ధి కుశలతలతో మరి జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం వల్ల ఈరోజు మొత్తంగా అనుకూలంగా ఉండబోతుంది ఒక సింహరాశి వాళ్ళకి. అట్లాగే సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి అందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి. ఈ సింహరాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలన్నట్లయితే ఓం దుమ్ దుర్గాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా దివ్యంగా ఉండబోతూ ఉంది ఈ యొక్క సింహరాశి వారికి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ధనపరంగా, కుటుంబపరంగా తండ్రి తరఫు నుంచి మరి భాగ్యస్థానం చాలా బలంగా ఉంది. అంటే తండ్రి సపోర్ట్ వల్ల కొంత అధిక మొత్తంలో కొంత ధనం చేతికి అందుతుంది. అట్లాగే భాగ్యస్థానం బలంగా ఉండటం వల్ల అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో ధనం చేతికి అందుతుంది. అన్నిట్లో సందేహం లేదు. కానీ జన్మలగ్నంలో కేతు ఉండటం వల్ల ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి కోపతాపాలు అనేవి పనికిరావు. అగ్రెసివ్గా లేకుండా ఆలోచనతో స్థిరచిత్తంతో 1-4 సార్లు ఆలోచించి మాట్లాడడం వల్ల, ప్రతి నిర్ణయం కూడా ఆచితూచి అడుగులు వేయటం వల్ల ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రధానంగా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళు ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తారో, విదేశాల్లో ఎప్పటి నుంచో ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారో వారు ఖచ్చితంగా ఈరోజు మరి సంతోషకరమైన వార్తలు వింటారు. ఉద్యోగం చేతికి అందుతుంది. అట్లాగే పిల్లల పరంగా అనుకూలమైనటువంటి సంతోషకరమైన వార్తలు వింటారు. అట్లాగే ఎవరైతే ఎప్పటి నుంచో వీసాల కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అద్భుతమైన కాలంగా గోచరించాలి అన్నట్లయితే మరి విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, ఓం నారాయణాయ నమః అన్న మంత్రాన్ని స్మరించడం కానీ, అట్లాగే ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా చాలా దివ్యంగా ఉండబోతుంది ఈ యొక్క కన్యారాశి వారికి. ఈ తులారాశి వాళ్ళకి ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే షష్టమ స్థానంలో 6 గ్రహాలు పడటం వల్ల మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ మరి శత్రువుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. శత్రువులు అంటే మనం ఏ వృత్తిలో ఉన్నా సరే కొంతమంది ప్రధానంగా నిగూఢమైన శత్రువులు ఉంటూ ఉంటారు. అంటే మనతో మంచిగా మాట్లాడుతూనే మన వెనకాల గోతులు తీసేటువంటి వ్యక్తుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క తులారాశి వాళ్ళకి. ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త అవసరం. భార్య విషయంలో మరి దాంపత్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. వాహనాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు నీచస్థితిలో ఉండడం వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే డబ్బు ఖర్చు విషయంలో మీరు అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో ఆరోగ్య విషయంలో ఖర్చులు అధికమవుతాయి. కాబట్టి ఈ విషయంలో ఈరోజు ఇటువంటి నిర్ణయాలు తీసుకునే విషయంలో వాయిదా వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అద్భుతమైన కాలం గోచరించాలి అంటే, ఈరోజు అద్భుతంగా గడవాలి అన్నట్లయితే మరి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం కానీ, ఓం కుజగ్రహాయ నమః అన్న మంత్రాన్ని స్మరించడం కానీ చేస్తూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా దివ్యంగా ఉండబోతుంది. ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండాలన్నా, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలన్నా, వాహన విషయంలో మరి భార్య విషయంలో, దంపతుల విషయంలో మరి జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఓం కుజగ్రహాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ మరి ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క తులారాశి వారికి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులందరికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది. పంచమ స్థానం చాలా బలంగా ఉండడం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అన్ని రకాల వృత్తుల వాళ్ళకి కూడా ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. మరి ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మరి ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళకి కానీ, మరి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. ఎవరైతే ఇంటి కోసం ప్రయత్నం చేస్తారో, ఎప్పటి నుంచో ఇల్లు కొనాలి, ఇంటికి అడ్వాన్స్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తుంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తారో ఖచ్చితంగా ఈరోజు మీరు చేసే పెళ్లి ప్రయత్నం చాలా సఫలీకృతం అవుతుంది, అందులో సందేహం లేదు. మరి ఎవరైతే విదేశాల్లో విదేశీ విద్య కోసం అభ్యసిస్తూ ఉంటారో
విదేశాల్లో ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, వీసా కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తూ ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ఓం దుమ్ దుర్గాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ మరి దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. కాకపోతే ధన విషయంలో, ఖర్చు పెట్టే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. సంతాన విషయంలో, అట్లాగే విదేశీ వ్యవహారాల విషయంలో మీరు ఏదైతే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారో అవి కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. కాబట్టి పిల్లలకి ఇవి తీసుకునే నిర్ణయాల విషయంలో మరి విదేశీ సంబంధించిన వ్యవహారాలు కానీ వాటికి ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. సంతానపరంగా కొంత ఆరోగ్య విషయంలో కూడా అధిక మొత్తంలో ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. అట్లాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి అందరికీ కూడా, రాజకీయ రంగ ప్రముఖులకు కూడా ఈరోజు కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రధానమైన నిర్ణయాలు తీసుకున్న విషయంలో వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలమైన కాలంగా గోచరించాలి అంటే ప్రధానంగా ఓం సూర్యాయ నమః అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ సూర్య భగవానుడిని దర్శనం చేసుకుని నమస్కారం చేసుకొని ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ముందుకెళ్ళినట్లయితే ఈ రోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క ధనుసు రాశి వారికి. ఈ మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు అందరికీ కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. కాకపోతే సప్తమ స్థానంలో కుజగ్రహం ఉండటం వల్ల మరి కుటుంబపరంగా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో ఈ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. విద్యార్థులు పోటీ పరీక్షలు రాసే వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరీక్షలు రాయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. తర్వాత తల్లికి కొంత అనారోగ్య సూచనలు కనపడుతుంది. అనుకోకుండా అనుకోని ఖర్చులు మీద పడే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ చెప్పిన వ్యవహారాల్లో ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి అదే సమయంలో పంచమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులు అందరికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీడియా రంగ ప్రముఖంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, మరి యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, చలనచిత్ర సీమలో ఉన్న వాళ్ళకి కానీ, మరి కళారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తూ ఉంటుంది. ధనానికి ఎటువంటి లోటు ఉండదు. అనుకున్న దానికన్నా ధనం చేతికి అందుతుంది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ మీరు ఖర్చు పెట్టే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం, అధిక మొత్తంలో ఖర్చులు పెట్టే విషయంలో వాయిదా వేసుకోవడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మకర రాశి వారికి. ఈ మకర రాశి వారికి ఈరోజు ఖర్చులు మొత్తం కంట్రోల్ కావాలి అన్నట్లయితే ఓం శనేశ్వరాయ నమః అన్న మంత్రాన్ని స్మరించడం, నీలి రంగు వస్త్రాలను ధరించడం, మరి ఈశ్వరార్చన చేయడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మకర రాశి వారికి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మరి ధనస్థానంలో శుక్రుడు, రాహువు, శని ఉండటం వల్ల ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తారో విదేశీ వ్యవహారాల విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ, వీసా ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ, మరి విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెట్టే విషయంలో కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. అన్నిట్లో సందేహం లేదు. మరి న్యాయరంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉంది ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. కాకపోతే సోదరుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మరి షష్టమ స్థానంలో కుజగ్రహం ఉండటం వల్ల మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కోపతాపాలు లేకుండా ఆలోచనతో ముందుకు వెళ్ళడం వల్ల మీరు అనుకున్న దానికన్నా ధనం సంప్రాప్తం అవుతుంది. అందులో సందేహం లేదు ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి. ఇంకా అనుకూలంగా ఈరోజు మొత్తం గడవాలి అనుకున్నట్లయితే ఓం మహాలక్ష్మి అయిన మహా అన్న మంత్రాన్ని స్మరించుకుంటూ ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా చాలా దివ్యంగా ఉండబోతుంది ఈ యొక్క కుంభరాశి వారికి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు కొంత మధ్యమస్తంగా కనపడుతుంది. ఎట్లాగో అంటే జన్మలగ్నంలో శని ఉండటం వల్ల కొంత అనుకూలంగా ఉంది. ఎవరైతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా కొంత అనుకూలంగా ఉంది. కానీ పెద్ద మొత్తంలో వ్యాపారం చేసేవాళ్ళు కానీ, మరి రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానీ, తర్వాత ఈ షేర్ మార్కెట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన.
మరి శని భగవానుడు మీనరాశిలో ఉండడం వల్ల ఈ రకమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మీనరాశి వాళ్ళకి ఏలినాడు శని ప్రభావం కొంత బలంగా కనపడుతుంది. దాంతోపాటుగా ఈ రోజున ధనాధిపతి అయినటువంటి కుజ భగవానుడు నీచస్థితిలో ఉండడం వల్ల అనుకోని ఖర్చులు మీద పడే అవకాశాలు కనపడుతుంది. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు చెడు ఫలితాలు తొలగిపోయి సత్ఫలితాలు కలగాలి అన్నట్లయితే ఈశ్వరార్చన చేయడం, దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల, తెలుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క మీనరాశి వాళ్ళకి.